स्वातंत्र्यम ना जन्म हक्कु నేను దాన్ని సాధించి తీరుతాను। स्वतंत्रता मेरा जन्म सिद्ध अधिकार है, मैं उनको पाके ही रहूँगा। फ्रीडम इज माय बर्थ राइट एंड आई विल अचीव इट एट एनी कॉस्ट। दिस इज द क्लैरियन कॉल गिवन बाय లోకమాన్య బాల గంగాధర్ తిలక్। ఒక మహానుభావుడి గురించి అర్థం చేసుకోవాలంటే అతను జీవించినటువంటి ఒక కాలంలో ఆ కాంటెంపరీ సొసైటీని మనం అర్థం చేసుకోవాలి। చాపేకర్ సోదరులు, అదేవిధంగా ఖుదీరామ్ బోస్, అల్లూరి సీతారామరాజు, నానా ఫడ్నవీస్, ఇట్లా ఎంతోమంది తృణప్రాయంగా వాళ్ళ యొక్క అసూలు బాసారు। వాళ్ళ యొక్క రక్తాన్ని తర్పణంగా చేస్తే భారతదేశానికి స్వాతంత్రాలు లభించాయి। ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఒక యువతకి ముఖ్యంగా స్వేచ్ఛ స్వాతంత్రం అంటే అర్థం తెలియకుండా పోయింది। స్వేచ్ఛ అంటే స్వాతంత్రం అంటే విచ్చలవిడితనం అనుకుంటున్నారు। కానీ వేలాది మంది, లక్షలాది మంది, కోటాను కోట్ల మంది యొక్క రక్త తర్పణంతో వారి విలువైనటువంటి యొక్క సమయం వెచ్చిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది। అట్లాంటి యొక్క మహానుభావుడి యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకుందాం। బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఒక మహానుభావుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక రత్నగిరి జిల్లాలో పుట్టాడు। ఇదే జిల్లాలో ఇంకొక ఇద్దరు మహానుభావులు కూడా పుట్టారు। దాంట్లో ఇంకొక మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా స్వాతంత్ర వీర సావర్కర్। ఈ ముగ్గురు కూడా జన్మించినటువంటి ఒక జిల్లా ఆ రత్నగిరి జిల్లా। ఇది మహారాష్ట్రలో ఉండేటువంటి ఒక కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జిల్లా। అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక గణపతి పులే అనేటువంటి ఒక గణపతి ఒక క్షేత్రానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక జిల్లా। అట్లాంటి యొక్క మహానుభావుడు అయినటువంటి ఒక బాలగంగాధర్ తిలక్ చిన్నప్పటి నుంచే తను రామాయణ, భారత, భాగవత వాటిని తల్లి దగ్గర నుంచి, అదేవిధంగా తన యొక్క తండ్రి దగ్గర నుంచి, తన దగ్గర తాత అయినటువంటి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఒక కారణంగా తన జీవితంలో ఎప్పుడూ కూడా తప్పు చేయనటువంటి ఒక సత్శీలాన్ని సంపాదించుకున్నటువంటి ఒక మహానుభావుడు। కాబట్టి ఏ బ్రిటిష్ వాడి అయితే 3 ప్రెసిడెన్సీల కారణంగా, కలకత్తా ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, ఈ బాంబే ప్రెసిడెన్సీకి సంబంధించినంత వరకు బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ముగ్గురు మహానుభావులైనటువంటి యొక్క బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, అదేవిధంగా బిపిన్ చంద్రపాల్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం లోపల, లాలా లజపత్ రాయ్ మనకి పంజాబ్ ప్రాంతం లోపల, బిపిన్ చంద్రపాల్ బెంగాల్ ప్రాంతం లోపల, అదేవిధంగా అనీ బెసెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మద్రాస్ ప్రాంతం లోపల హోమ్ రూల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక మహానుభావులు। కాబట్టి బాలగంగాధర్ తిలక్ తన యొక్క చిన్నప్పటి నుంచే జీవితంలో జరిగినటువంటి సంఘటన కనుక చూసుకున్నట్టయితే తను చిన్నప్పటి నుంచి కూడా మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్టుగా ఎంచుకున్నటువంటి ఒక వ్యక్తి। ఆయన ఎప్పుడూ అనేటువంటి వాడు భారతదేశం ఏదైతే ఉందో లెక్కలలో ఎక్కడో తప్పింది, కాబట్టి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యొక్క బుట్టీబర్లో ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో, డచ్ వాడు ఉన్నాడో, పోర్చుగీస్ వాడు ఉన్నాడో, వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించగలిగారు। కాబట్టి లెక్కల విషయం లోపల భారతదేశం లోపల ఎంతో కొంత మన జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది అని ఎప్పుడూ చెప్పేవాడు। ఎందుకు చెప్తున్నాను అంశం అంటే చిన్నప్పటి నుంచి కూడా మ్యాథమెటిక్స్ విషయం లోపల, గణిత శాస్త్రం విషయంలో, ఆస్ట్రానమీ విషయం లోపల చాలా పట్టుదలతో నేర్చుకున్నటువంటి ఒక మహానుభావుడు బాలగంగాధర్ తిలక్। తన యొక్క చిన్నప్పుడే స్కూల్కి వెళ్తున్నటువంటి ఒక సమయం లోపలనే ఒకరోజు ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒక క్లాస్ రూమ్ లోపల మొత్తం క్లాస్ నిండా శనక్కాయలన్నీ పడి ఉంటాయి। అప్పుడు వచ్చినటువంటి ఒక టీచర్ ఎవరైతే ఉన్నారో అందరినీ దండించడానికి అని చెప్పేసి అందరి యొక్క చేతులు సాచమని చెప్పేసి బెత్తంతో కొడుతూ ఉంటే బాలగంగాధర్ తిలక్ మాత్రం నేను సాచను, నేను దెబ్బలు తినను, ఎందుకంటే నేను శిక్ష అనుభవించాలి అంటే నేను తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి, కానీ నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో శిక్షను అనుభవించను అని చెప్పేసి చాలా అప్రైట్గా చెప్పినటువంటి కారణంగా
అప్పుడున్నటువంటి ఒక టీచర్ కూడా మెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తన 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడే హయ్యర్ క్లాసెస్లో ఉండేటువంటి యొక్క 9వ తరగతి 10వ తరగతికి సంబంధించినటువంటి యొక్క లెక్కల్ని కూడా సునాయాసంగా చేసేటువంటి యొక్క అంటే ఆ లెక్కల పట్ల తనకు ఉన్నటువంటి యొక్క ఇంట్రెస్ట్ కారణంగా అతను చేసినటువంటి యొక్క ఆ కృషి ఏదైతే ఉందో అతనికి 1877 ఆ ప్రాంతం లోపల ఆయన బిఏ ఫస్ట్ క్లాస్ లోపల మ్యాథమెటిక్స్ తోటి ఉత్తీర్ణుడు కావడం జరుగుతుంది. వెంటనే అతను ఆలోచించినటువంటి ఒక విధానం ఏదైతే ఉందో, భారతదేశానికి అసలు మనం ఎందుకు స్వాతంత్రం కోల్పోయాం, ఎందుకు ఈ రకమైనటువంటి యొక్క భావదాస్యం వచ్చింది, ఎందుకు మన జాతి ఏదైతే ఉందో ఆత్మ విస్మృతికి చెందింది. కాబట్టి ఈ ఆత్మ విస్మృతి చెందినటువంటి ఒక జాతి లోపల మళ్ళీ ఒక రకమైనటువంటి ఒక ఆత్మ విశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని రగులుకోపాలి అంటే ఈ దేశం లోపల ఉండబడేటువంటి యొక్క కల్చరల్ అంటే సాంస్కృతికమైనటువంటి యొక్క జాతీయవాదాన్ని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలలో నింపాలనే ఉద్దేశంతో అతను పూనాలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క గణపతి ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది. గణపతి ఉత్సవాలని సామాజిక ఉద్యమంగా సార్వజనికమైనటువంటి ఒక ఉత్సవంగా అతను ప్రారంభించినటువంటి ఒక సంవత్సరం ఏదైతే ఉందో మనకి 1864 సంవత్సరం. 63వ సంవత్సరంలో 1893 ఎప్పుడైతే వివేకానందుడు అమెరికాకు వెళ్ళి చికాగోలో మాట్లాడినటువంటి ఒక సంవత్సరమే ఈ యొక్క భారతదేశం లోపల ఈ గణపతి ఉత్సవాలని ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాదు దానికి వెంటనే వచ్చినటువంటి యొక్క నెక్స్ట్ ఇయర్ లోపలనే ఆ యొక్క శివాజీ మహారాజు యొక్క అంటే మహారాష్ట్రలో లోపల ఉన్నటువంటి యొక్క శివాజీ పట్ల ఉండేటువంటి యొక్క ఆరాధనా భావాన్ని ఆసరాగా చేసుకొని ప్రజల లోపల ఒక చైతన్యమైనటువంటి ఒక భావనని దేశభక్తి భావనని పుణికి పుచ్చుకోవడానికి అని చెప్పేసి వాళ్ళలో నింపడానికి అని చెప్పేసి శివాజీ యొక్క జీవితాన్ని ఆధారంగా శివాజీ యొక్క జయంతి ఉత్సవాలను కూడా చాలా పెద్ద ఎత్తున సామాజిక ఉత్సవాలుగా సార్వజనికమైనటువంటి ఉత్సవాలుగా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అంటే దేశం పట్ల జాతి పట్ల మమకారం పెరగాలంటే ఆ జాతిలో ఉండబడేటువంటి యొక్క మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆ జాతిలో ఉండేటువంటి యొక్క శ్రద్ధా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రద్ధా కేంద్రాలని స్ట్రెంథెన్ చేయాలనేటువంటిదే ఆయన యొక్క మనోబలకం మీద ఉన్నటువంటి ఒక అంశం. కాబట్టే బాలగంగాధర్ తిలక్ తన జీవితంలో చేసినటువంటి యొక్క గొప్ప పని ఇంకోటి ఏంటంటే అతను కేవలం టీచర్గానే ఉంటూనే అతను కేసరి అనేటువంటి ఒక మరాఠా పత్రికని స్థాపించడం జరుగుతుంది. అది ఒక వారపత్రిక. ప్రతి వారం బ్రిటిష్ వాడు చేస్తున్నటువంటి యొక్క దురాగతాల్ని, బ్రిటిష్ వాడు చేస్తున్నటువంటి యొక్క అన్యాయాల్ని, బ్రిటిష్ వాడు చేస్తున్నటువంటి యొక్క దానిని ఎలుగెత్తి సాటినటువంటి యొక్క పత్రిక ఏదైతే ఉందో అది కేసరి పత్రిక పూనా నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ఇంగ్లీష్ వాడికి అర్థం కావాలనే ఉద్దేశంతో మరాఠా అనేటువంటి యొక్క ఇంగ్లీష్ పత్రికను స్థాపించి ఆ ఇంగ్లీష్ పత్రిక లోపల కూడా బ్రిటిష్ వాడు చేస్తున్నటువంటి యొక్క దురాగతాలను అన్నింటినీ కూడా ఎండగట్టినటువంటి ఒక మహానుభావుడు, ఒక పాత్రికేయుడిగా తన యొక్క నిర్భరమైనటువంటి యొక్క నిబద్ధత కలిగినటువంటి యొక్క ఇంటెగ్రేటెడ్ పర్సనాలిటీగా ఎదిగినటువంటి యొక్క మహానుభావుడు బాలగంగాధర్ తిలక్. అదేవిధంగా జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి అని చెప్పేసి ఒక దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి ఒక దాన్ని ప్రారంభించి ఈరోజు పూనాలో ప్రారంభించబడినటువంటి యొక్క ఫెర్గూసన్ కాలేజ్కి తన జాతీయ విద్యా విధానానికి అంటే చిన్నప్పటి నుంచే పిల్లల లోపల దేశభక్తి భావాన్ని రగులుకోల్పాలి, వాళ్ళ లోపల జాతీయ భావాలు నింపాలి అనే ఉద్దేశంతో ఈ ఫెర్గూసన్ అనేటువంటి ఒక కాలేజీని నింపడం జరిగింది. ఈరోజు కూడా పూనాలో ఉన్నటువంటి ఒక ఫెర్గూసన్ కాలేజ్ అనేటువంటిదో ఒక నిష్ణాతమైనటువంటి ఒక నిపుణత కలిగినటువంటి యొక్క దేశభక్తి పౌరులను తీర్చిదిద్దేటువంటి యొక్క కాలేజీగా ఒక శ్రద్ధా కేంద్రంగా మారినటువంటి విషయం కూడా మనం గమనించుకోవాలి. అయితే తన యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూనే కాంగ్రెస్ లోపల ఉంటూనే అప్పుడున్నటువంటి యొక్క ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకి ఇట్లాంటి యొక్క ఎవరైతే విప్లవకారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి యొక్క సంఘటనల్ని, వాళ్ళు చేసేటువంటి యొక్క ఉద్యమానికి బాహాటంగా సమర్థన ఇవ్వడం కారణంగా ఆయనని చాలాసార్లు బ్రిటిష్ వాళ్ళు జైలుకు పంపించడం జరిగింది. చిట్టచివరిగా ఆయనని మాండలే జైలుకి 6 సంవత్సరాలు శిక్ష విధిస్తే బర్మాలో ఉన్నటువంటి యొక్క మయన్మార్లో ఉన్నటువంటి యొక్క మాండలే జైల్లో తను గీతా రహస్యం అనేటువంటి యొక్క గ్రంథాన్ని కూడా రచించడం జరుగుతుంది. అంటే భగవద్గీత అనేటువంటిది ఏదైతే ఉందో ఒక కర్మణ్యతకి సంబంధించినటువంటి విషయం. అకర్మణ్యత కాదు, నిష్కామ కర్మ చేయాలి, సన్యాసం కాదు. మనం తీసుకోవాల్సినటువంటి యొక్క
శక్తియుక్తులన్నీ కూడా యువకుడుగా ఉన్నప్పుడే భగవద్గీతను చదవాలి. ఆ భగవద్గీతలో నుంచే మనం నిష్కామ కర్మయోగం, అనుష్ఠాన వేదాంతాన్ని కూడా అధ్యయనం చేయాలి అని ఆ రోజులలో ఉన్నటువంటి యొక్క యువకులకి ఉర్రు తలూగించేటువంటి యొక్క ఉపన్యాసాలు ఇచ్చినటువంటి యొక్క కారణంగానే ఆయన నెలకొల్పినటువంటి యొక్క ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్క సంస్థ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ప్రవర్తిస్తున్నటువంటి యొక్క అంశాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడో పూనాలో ప్రారంభించబడినటువంటి యొక్క గణపతి ఉత్సవాలు ఈరోజు ఊరున వాడల దేశం మొత్తంలోనే కాదు, ప్రపంచాల్లో ఉన్నటువంటి యొక్క విదేశాలలో కూడా ఎక్కడెక్కడైతే హిందువులు నివసిస్తున్నారో అక్కడక్కడ కూడా ఈ యొక్క జాతీయ సాంస్కృతిక వాదానికి ప్రతీక అయినటువంటి యొక్క గణపతి ఉత్సవాలని, గణేష్ ఉత్సవాలని నిర్వహించుకోవడం, అదేవిధంగా అట్లాంటి యొక్క గణపతి ఉత్సవాలని, గణేష్ ఉత్సవాలని ఒక సేవా కేంద్రాలుగా మార్చి ఈరోజు కూడా ఆ యొక్క గణపతి ఉత్సవాలు అనేటితో జాతి లోపల అంకితం కావడానికి అని చెప్పేసి జాతి లోపల ఆ రక్త మాంసాలు నింపడానికి కావాల్సినటువంటి యొక్క శక్తి పుంజా కేంద్రాలుగా మార్చినటువంటి ఒక ఘనత మన యొక్క బాలగంగాధర్ తిలక్ జరుగుతుంది. అందుగురించే ఆయనను బ్రిటిష్ వాడి గుండెళ్లలో నిద్రపోయినటువంటి కారణంగా బ్రిటిష్ వాడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప పేరు ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక విప్లవకారుడైనటువంటి ఒక జాతి పితగా అతను గుర్తించబడ్డాడు. అదేవిధంగా నెహ్రూ గారు లాంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ మూవ్మెంట్. అంటే భారతదేశంలో ఉగ్రవాదం ఏదైతే ఉందో, తీవ్రమైనటువంటి యొక్క జాతీయవాదం ఏదైతే ఉందో అట్లాంటి యొక్క జాతీయ శక్తులకి ఏవైతే ఉన్నారో తను ఒక గొప్పలైనటువంటి ఒక జాతి పితగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా గాంధీ లాంటి ఒక మహానుభావుడు ఫాదర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారతదేశం ఏదైతే ఈరోజు నిర్మాణం అయిందో అట్లాంటి యొక్క నిర్మాణమైనటువంటి యొక్క భారతదేశానికి ఆయన ఒక జాతి పితగా మనం కొలవడం జరుగుతుంది. అంటే ఒకే ఒక వ్యక్తిని లోకమాన్యుడుగా, అంటే మనకి లోకమాన్య అంటే ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క హృదయాలలో స్థానం సంపాదించుకున్నటువంటి యొక్క మొదటి తరం ఎవరైతే స్వాతంత్ర యోధులు ఉన్నారో అట్లాంటి యొక్క స్వాతంత్ర సమర యోధులందరికీ కూడా తలమానికల్లాగా, ఒక రాజులాగా, ఒక తండ్రిలాగా కీర్తింపబడ్డటువంటి ఒక మహానుభావుడు బాలగంగాధర్ తిలక్. అట్లాంటి యొక్క బాలగంగాధర్ తిలక్ మన గీతా రహస్యం అనేటువంటి దాన్నే కాకుండా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి, ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి యొక్క ఎన్నో పుస్తకాలను కూడా లిఖించడం జరుగుతుంది. అయితే ఆయన జీవితానికి సంబంధించినటువంటి యొక్క 3-4 విశేషాలను మనం తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందు ఎప్పుడైతే ఆ యొక్క రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి బయలుదేరినటువంటి ఒక స్వామి వివేకానంద తిలక్ మహానుభావుడు ఇంటికి వచ్చి తిలక్ మహానుభావుడు ఇంట్లో ఒక 10 రోజులు ఉంటాడు. ఆ వెళ్ళిన తర్వాత ప్రపంచం లోపల ఏదైతే షికాగో లోపల సర్వమత మహాసభల లోపల ఆ వివేకానందుడు భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ సనాతన ధర్మం పట్ల ఆయన చూపెట్టినటువంటి నిబద్ధత, ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రజెంటేషన్ని ఆకళింపు చేసుకున్నటువంటి ఒక బాలగంగాధర్ తిలక్, ఇతను ఇంత గొప్ప మహానుభావుడా, ఇతను నా ఇంట్లో ఉండిపోయాడు, సామాన్యమైనటువంటి ఒక సన్యాసి అనుకున్నాను అని అనుకుంటాడు. కానీ తర్వాత మళ్ళీ వివేకానందుడు భారతదేశానికి వచ్చిన తర్వాత అదే వివేకానందుడిని బాలగంగాధర్ తిలక్ అడుగుతాడు, మహానుభావా, నువ్వు నా ఇంట్లో 10 రోజులు ఉన్నావు, నువ్వు ఎప్పుడు కూడా నీ విద్వత్తు గురించి కానీ, నీకున్నటువంటి ఒక పాండిత్యం గురించి కానీ, నీకున్నటువంటి ఒక నాలెడ్జ్ విషయం లోపల కూడా ఎక్కడా కూడా నువ్వు ప్రదర్శించలేదు, నీ గొప్పతనం ఏంటి అని చెప్పేసి అంటే అప్పుడు వివేకానందుడు చెప్తాడు, నేను మీ దగ్గరికి వచ్చింది నా పాండిత్యాన్ని, నా యొక్క ప్రకర్షని, లేకపోతే నా విద్వత్తుని, నా యొక్క ఇంటెలిజెన్స్ని మీ ముందు ప్రదర్శించుకోవడానికి కాదు, నేను మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ని, మీ దగ్గర స్ఫూర్తిని పొందడానికని వచ్చాను. కాబట్టే నేను అమెరికాకు వెళ్ళే కంటే ముందు, షికాగోకి వెళ్ళే కంటే ముందు మీ దగ్గర ఉండబడేటువంటి ఒక గొప్పనైనటువంటి యొక్క ఆత్మ నిర్భరత ఏదైతే ఉందో, ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో, ఆత్మ విశ్వాసం ఏదైతే ఉందో, ఆత్మ గౌరవం ఏదైతే ఉందో, వాటన్నిటినీ కూడా పుణికిపుచ్చుకోవడానికే మీ దగ్గర ఒక 10 రోజులు శుశ్రూష చేశానని చెప్పి చెప్తాడు. అట్లా వివేకానందుడు లాంటి వ్యక్తికి కూడా గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆ యొక్క స్ఫూర్తిని ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు మన యొక్క బాలగంగాధర్ తిలక్. అదేవిధంగా అతనికి జీవితం లోపల అతను చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే, భారతదేశం ఏదైతే ఉందో
స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ప్రధానమంత్రి అవుతారా, రాష్ట్రపతి అవుతారా, త్రివిధ దళాలకు అధిపతి అవుతారా, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవుతారా? ఎందుకంటే ఈయన గొప్ప న్యాయ కోవిదుడు, న్యాయానికి సంబంధించిన విషయం లోపల అతను లా కూడా చేసినటువంటి వ్యక్తి కాబట్టి అప్పుడు ఆయన చెప్తాడు, లేదు లేదు, భారతదేశం ఏదైతే ఉందో లెక్కలలో చాలా వీక్గా ఉంది, గణిత శాస్త్రంలో చాలా వెనుకబడి ఉంది, మ్యాథమెటిక్స్ లోపల వెనుకబడింది, కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా మారుతాను, మారి ఈ దేశం లోపల ఉండబడేటువంటి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను లెక్కలు బోధిస్తాను, ప్రాథమికమైనటువంటి యొక్క ఆ యొక్క గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి యొక్క విషయాలని సులువుగా అర్థం చేసుకునే విధానం లోపల వాళ్ళకి లెక్కలుగా మారుస్తానని చెప్తాడు. అంటే ఆయనకి ఆ యొక్క న్యాయ విషయం లోపల కానీ లేదు, టీచర్ అంటే ఆచార్య వృత్తి ఏదైతే ఉందో ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయనకు ఉండేటువంటి యొక్క నిబద్ధత కారణంగానే ఆయన తను జాతీయ స్వాతంత్ర సంగ్రామంలో పంచుకుంటూనే తనకు అవకాశం చిక్కినప్పుడల్లా పిల్లల్ని విద్యార్థుల్ని కూడా నైతికంగా తయారు చేస్తూనే వాళ్ళకి లెక్కలు, గణితము, మ్యాథమెటిక్స్ అనేటువంటివి బోధిస్తూ ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఆ యొక్క మన బాలగంగాధర్ తిలక్. అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ విషయం లోపల ఇంకా చాలా విషయాలు కనుక మనం అధ్యయనం కనుక చేయాలి అని అనుకున్నట్టయితే ఆయన యొక్క జీవితం లోపల గొప్ప గొప్ప సంఘటనలు అనేటువంటి విషయం లోపల కనుక చూసినట్టయితే అతనికి ఉన్నటువంటి యొక్క ప్రఖరమైనటువంటి యొక్క దేశభక్తి భావన కావచ్చు, లేకపోతే ఈ యొక్క దేశం లోపల ఉండేటువంటి యొక్క సామాజికమైనటువంటి యొక్క ధార్మికమైనటువంటి విషయాలను కూడా ఏ విధంగా ఈ దేశానికి ఉపయోగించుకోవాలి అనేటువంటి యొక్క ఆయన అందుగురించి ఆయనని ఒక రాడికల్ నేషనలిస్ట్గా గుర్తించారు. అందుగురించే ఆయన ఈ దేశం లోపల ఉండబడేటువంటి యొక్క స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ అనేటువంటి యొక్క స్వదేశీ భావజాలాన్ని, స్వదేశీ సంబంధించినటువంటి యొక్క ఆర్థికపరమైనటువంటి యొక్క విషయంలో జంషెడ్జీ టాటాతో కలిసి ముంబై లోపల అతను ఏర్పాటు చేసినటువంటి యొక్క స్వదేశీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఏదైతే ఉందో ఒక పక్క విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూనే స్వదేశీకి సంబంధించినటువంటి యొక్క భావనని పెంపొందించడంలో ఆయన చూపెట్టినటువంటి యొక్క చొరవ కారణంగానే స్వదేశీ, స్వరాజ్యము, స్వతంత్రము ఈ మూడు కూడా ఒక రకమైనటువంటి యొక్క సినానిమస్గా మారినటువంటి ఒక సంఘటనలు మనకు ఆయన జీవితంలో కనబడతాయి. అదేవిధంగా భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామం లోపల కూడా ఆయన సల్పినటువంటి గొప్ప కృషి ఏదైతే ఉందో మనకు అవపడుతూ ఉంటుంది. అదేవిధంగా కనుక తీసుకున్నట్టయితే సామాజికంగా ఉన్నటువంటి యొక్క అంటే చిన్న బాల్య వివాహాల విషయం లోపల కానీ, పునర్వివాహాల విషయం లోపల కానీ, స్త్రీ విద్యకు సంబంధించిన విషయం లోపల కానీ ఎంతో చొరవ చూపి అప్పుడు ఉన్నటువంటి యొక్క సామాజికమైనటువంటి యొక్క మార్పుకి అంటే ఒక రకంగా సంస్కరణ ఉద్యమం లోపల కూడా ఆయన పాలు పంచుకున్నటువంటి కారణంగా ఆ యొక్క చైల్డ్ మ్యారేజెస్ విషయం లోపల అంటే చిన్న పిల్లలకే పెళ్లిళ్ళు చేయడం అనేటువంటి విషయం లోపల కానీ, లేకపోతే పునర్వివాహం కానీ, లేకపోతే విధవా వివాహాలు కానీ, లేకపోతే స్త్రీలు కూడా చదువుకొని వాళ్ళు కూడా ఈ యొక్క దేశం లోపల సహభాగస్వాములు కావాలి, సగభాగస్వాములు కావాలి, వాళ్ళు కూడా ఈ ఉద్యమం లోపల పాలు పంచుకోవాలి అని వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపినటువంటి ఒక మహానుభావుడు మన బాలగంగాధర్ తిలక్. అట్లాంటి యొక్క బాలగంగాధర్ తిలక్ మనకి ఎందరో విప్లవకారులైనటువంటి ఒక వ్యక్తులకి మనం చూసినట్టయితే 23 జూలై నాడే పుట్టినటువంటి యొక్క మరో మహానుభావుడు చంద్రశేఖర్ ఆజాద్. అట్లాంటి యొక్క చంద్రశేఖర్ ఆజాద్ బాలగంగాధర్ తిలక్ గారు చనిపోయిన తర్వాత 1920 1 ఆగస్టుకి చనిపోతే తర్వాత పుట్టినటువంటి ఒక మహానుభావుడు చంద్రశేఖర్ ఆజాద్. కానీ వాళ్ళ యొక్క జీవితాల లోపల అందరికీ కూడా స్ఫూర్తిని రగిలించినటువంటి ఒక వ్యక్తి బాలగంగాధర్ తిలక్. కాబట్టి ఆ రోజుల లోపల పంజాబ్ ప్రావిన్స్ లోపల పనిచేస్తున్నటువంటి ఒక లాలా లజపత్ రాయ్ ఎవరైతే పంజాబ్ కేసరిగా వెలుగొందారో అట్లాంటి యొక్క లాలా లజపత్ రాయ్ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా చేసినటువంటి ఒక పోరాటంలో బ్రిటిష్ వాడు ఆయన యొక్క ఛాతీ మీద, ఆయన యొక్క గుండెల మీద, ఆయన యొక్క శరీరం మీద లాఠీతో కొట్టినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఒక పిలుపు ఏదైతే ఉందో, నా ఛాతీ మీద పడ్డటువంటి యొక్క ప్రతి దెబ్బ ఏదైతే ఉందో, ప్రతి లాఠీ దెబ్బ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ సామ్రాజ్యానికి ఏర్పరిచేటువంటి యొక్క శవపేటికకు దిగబడేటువంటి యొక్క ప్రతి ఒక మేకుగా మారుతుంది అని చెప్పేసి ఇచ్చినటువంటి యొక్క ఆ నినాదం ఏదైతే ఉందో, అప్పుడు ఉన్నటువంటి యొక్క మన యొక్క నాయకుల యొక్క
శౌర్యాన్ని, ప్రతాపాన్ని, పరాక్రమాన్ని, వారి యొక్క పటుత్వాన్ని మనకి తెలియజేస్తాయి. కాబట్టే ఎప్పుడైతే అక్కడ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఆ జలియన్ వాలా బాగ్లో కొన్ని వందలాది మంది, వేలాది మంది వాళ్ళ యొక్క రక్తాన్ని తర్పణ చేసినప్పటికీ కూడా దానిని అక్కడ ఉండేటువంటి ఒక మట్టిని ఎవరైతే ఉన్నారో ఆ మట్టిని ఆదర్శంగా తీసుకొని ఆ రక్తంతో దర్శినటువంటి ఒక మట్టిలో నుంచే ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక రామ్ ప్రసాద్ బిస్మిల్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక మంగళ్ పాండే, అదేవిధంగా ఒక ఖుదీరామ్ బోస్, ఒక మదన్లాల్ దింగ్రా, ఒక రాసబిహారీ బోస్, ఇట్లాంటి యొక్క ఎందరో విప్లవకారులకి వీళ్ళు ఒక స్ఫూర్తివంతమైనటువంటి యొక్క వాళ్ళకి ఈ దేశ స్వాతంత్రం పట్ల పోరాటం చేయడానికి కావాల్సినటువంటి ఒక నిబంధనను అందించినటువంటి యొక్క మొదటి తరం, ముందు తరం నాయకులలో లాల్ బాల్ పాల్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి యొక్క బాలగంగాధర్ తిలక్. కాబట్టి సుభాష్ చంద్రబోస్ అంటాడు, మాకు కావాల్సినటువంటి యొక్క ఈ దేశానికి ఒక విప్లవ పోరాటం చేసి ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క స్వాతంత్రం తీసుకురావడానికి అని చెప్పేసి సమర భేరి మోగించినటువంటి యొక్క ఆజాద్ ఫౌజ్, హింద్ ఫౌజ్ని నిర్మాణం చేయడానికి నీకు స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి యొక్క ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్, స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్ మేరా జన్మసిద్ధ అధికార హై అనేటువంటి యొక్క సంపూర్ణ స్వరాజ్యం కావాలి. ఈ దేశం ఏదైతే ఉందో మళ్ళీ ఒక రామరాజ్యంగా మారాలి. ఈ దేశం లోపల మళ్ళీ రాముడు, కృష్ణుడు ఒక జాతీయ మహాపురుషులుగా మారాలి అనేటువంటి యొక్క నినాదం ఇచ్చినటువంటి యొక్క బాలగంగాధర్ తిలక్ని మనం ఈ రోజు ఉన్నటువంటి యొక్క యువత ఎవరైతే ఉన్నారో స్ఫూర్తికి తీసుకొని వారి యొక్క జీవితంలో నుంచి విశేషమైనటువంటి యొక్క ఘట్టాలను కూడా మనం పరిశీలన చేసి వాటిని మనం అధ్యయనం చేసి ఒక విధంగా చెప్పాలంటే ఆ మహానుభావుడికి నిజమైనటువంటి ఒక శ్రద్ధాంజలి ట్రిబ్యూట్స్ అనేటువంటివి సర్దార్ పటేల్ గారు ఎప్పుడైతే ఆ యొక్క అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ఒక ఉన్నటువంటి ఒక మేయర్గా ఉన్నటువంటి ఒక సమయం లోపల అహ్మదాబాద్ లోపల ఉన్నటువంటి ఒక విక్టోరియా గార్డెన్స్ లోపల బాలగంగాధర్ తిలక్ కూర్చున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా మనమందరం కూడా ఒకవేళ అహ్మదాబాద్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ ఆయన యొక్క ఆ యొక్క శిలాఫలకాన్ని, అక్కడ ఉన్నటువంటి యొక్క ఆయన యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ రకంగా బాలగంగాధర్ తిలక్ యొక్క జీవితంలో నుంచి స్ఫూర్తి తీసుకున్నటువంటి యొక్క వందలాది వేలాది మంది యువకులు ఎవరైతే ఉన్నారో ఆ 1857 స్వాతంత్ర సంగ్రామం నుంచి మొదలు పెడితే 1947 వరకు ఆ 90 సంవత్సరాల కాలఖండం లోపల వాళ్ళ యొక్క రక్తాన్ని తృణప్రాయంగా చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని రూపొందించడం లోపల వాళ్ళు ఎంతో మేలైనటువంటి కృషి తెలిపారు. అట్లాంటి యొక్క నాయకుడికి మనం నిజమైనటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క శ్రద్ధ ఏంటంటే ఈ దేశం ఏదైతే ఉందో, భారతదేశం ఏదైతే ఉందో ప్రపంచం లోపల మొత్తం ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి యొక్క దేశం. కాబట్టి ప్రపంచం మొత్తానికి కూడా మనం ఒక గురు స్థాయి లోపల ఉండేటువంటి ఉన్నటువంటి ఒక భారతదేశాన్ని మళ్ళీ తిరిగి ఒక జాజ్వల్యమైనటువంటి ఒక స్థితికి మొత్తం ప్రపంచానికి మానవాళికి కావాల్సినటువంటి ఆ యొక్క భారతదేశం ఏదైతే ఉందో మళ్ళీ ఒక నాయకత్వం వహించాల్సినటువంటి ఒక గురుస్థానం లోపల ఉండవలసినటువంటి ఒక అఖండ భారతాన్ని మనం సాధించుకోవడానికి కావాల్సినటువంటి ఒక స్ఫూర్తిని ఆయన యొక్క జీవితంలో నుంచి మనం నింపుకుంటూ ఆయన యొక్క జీవితాన్ని అధ్యయనం చేసుకుంటూ ఆయన యొక్క జీవితం లోపల ఆయన చూపినటువంటి ఒక బాటలో మనం నడిచి ఈ యొక్క దేశాన్ని మళ్ళీ ఒకసారి అజరామరమైనటువంటి యొక్క భారతదేశంగా ప్రపంచంలోనే పేరెన్నికగలిగినటువంటి యొక్క మేలెన్నికగలిగినటువంటి ఒక సాంస్కృతికమైనటువంటి యొక్క భారతదేశాన్ని మళ్ళీ మన యొక్క వేదాలు, ఉపనిషత్తులు, అదేవిధంగా రామాయణ, భారత, భాగవత, సంస్కృతము, యోగా ఇట్లాంటి యొక్క భారతీయ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ శాశ్వతమైనటువంటి యొక్క విలువలన్నింటినీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క మానవాళికి అందరికీ కూడా అందిద్దామని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క జీవితంలో మనం వారికి ఆయా రకమైనటువంటి యొక్క దానిని శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నిజమైనటువంటి యొక్క శ్రద్ధాంజలిని మనం ఘటించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ మహానుభావుడికి ఒకసారి మనం అందరం కూడా నమో వాకాలు తెలుపుకుంటూ అట్లాంటి యొక్క బాలగంగాధర్ తిలక్ గారిని మళ్ళీ మనం నిత్యం కూడా అనుస్మరణం కూడా చేస్తూ వారి యొక్క
జీవితం మనకు స్ఫూర్తిదాయకం. అట్లాంటి జీవితంలో నుంచే మనం ఇన్స్పిరేషన్ తీసుకొని రాబోయే రోజుల లోపల భారతదేశాన్ని మళ్ళీ ఒక గురుస్థానంలో నిలిపేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్.